పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధభూమిగా మారింది. ఈ నేపథ్యంలో సైనిక పాటవం పరంగా ఏ దేశం ముందున్నదన్న చర్చ మొదలైంది. అంతేకాదు, ఎవరి దగ్గర అధునాతన ఆయుధాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే చర్చ కూడా ప్రారంభమైంది. వాస్తవానికి ఇజ్రాయెల్, ఇరాన్ రెండు సైనిక పరంగా శక్తివంతమైన దేశాలే. ఇందులో రవ్వంత అనుమానం లేదు. అయితే సైనిక పరంగా 1979 నుంచి ఇరాన్ అనేక రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంది. ఆ ప్రభావం ఆ దేశ సైనిక పాతవంపై పడింది. ఇరాన్ దగ్గర ప్రస్తుతం ఉన్న వెపన్స్లో ఎక్కువ భాగం సాంప్రదాయ ఆయుధాలే. అంతేకాదు, ఇరాన్ ఎయిర్ ఫోర్స్లో దాదాపు 350 పాత యుద్ధ విమానాలున్నాయి. అయితే ఇజ్రాయెల్ దగ్గర అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. ఇజ్రాయెల్ చుట్టూ అనేక ఇస్లామిక్ దేశాలున్నాయి. దీంతో సైనిక పాతవం పెంచుకోవడానికి మొదటి నుంచి ఇజ్రాయెల్ ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అధునాతన డ్రోన్లు, క్షిపణులు ఇజ్రాయెల్ పోగేసుకుంది. ఇక సైనిక బలగాలను చూద్దాం. ఇరాన్ దగ్గర గతంలో భారీగా సైనిక బలగం ఉండేది. అయితే అమెరికా అలాగే ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ సైనిక అనుబంధ సంస్థలు ఇటీవల బలహీనమయ్యాయి. ఇరాన్ సైన్యం 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. మొదటి భాగం సరిహద్దుల దగ్గర కాపలాకు పరిమితమై ఉంటుంది. అయితే యుద్ధ సమయంలో ఈ సైన్యం రంగంలో దిగుతుంది. ఇందులో దాదాపు 6 లక్షల మంది సైనికులుంటారు. ఇక రెండో విభాగం రివల్యూషనరీ గార్డ్స్ పేరుతో ఉంటుంది. ఇరాన్ డిఫెన్స్ కు సంబంధించి ఇదో కీలక విభాగం. ఇందులో 2 లక్షల మందికి పైగా సైనికులుంటారు. అయితే సైనిక సంఖ్య పరంగా చూస్తే ఇరాన్ కంటే ఇజ్రాయెల్లో తక్కువ మందే ఉంటారు. కానీ సైనిక పాతవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్. ఇజ్రాయెల్ దేశీయంగా అనేక ఆయుధాలు తయారు చేసుకుంటుంది. అంతేకాదు, అమెరికా, ఐరోపా దేశాలు అందజేసిన సాంకేతికత ఇజ్రాయెల్ కు అండగా ఉంది. వాస్తవానికి ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ చిన్న దేశమే. అయితే ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 2 లక్షల మంది సైనికులున్నారు. వీరికి తోడు 4 లక్షల మంది రిజర్వ్ బలగాలతో మరో ప్రత్యేక సైనిక విభాగం కూడా ఇజ్రాయెల్ దగ్గరుంది. అణ్వాయుధాల విషయానికి వస్తే ఇరాన్ కొన్ని సంవత్సరాలుగా ఇదే పని మీద ఉంది. దీనికోసం పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా 1 కంటే ఎక్కువ అణ్వాయుధాలు తయారు చేయగలిగే స్థాయిలో యురేనియాన్ని సంపాదించిందన్నది ఇరాన్పై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే సదరు అణ్వాయుధాలు ఇరాన్కు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. కాగా ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చన్న అనుమానం అనేక దేశాలకుంది. కాదు, మధ్య ఆసియాలో అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెలే అంటారు చాలా మంది. అయితే తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్టు ఇజ్రాయెల్ ఏ రోజు అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొంతకాలంగా సైనిక పాతవంలో ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. సైబర్ వార్ఫేర్కు ఇజ్రాయెల్ చిరునామాగా మారింది.